యూపీ గజియాబాద్లో ముగ్గురు అక్కా చెల్లెళ్ళు రాత్రి 2 గంటల సమయంలో అపార్ట్మెంట్ మీద నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు అని మనం విన్నాం. కొరియన్ డ్రామాస్కి బాగా అడిక్ట్ అయిపోయారు, ఆన్లైన్ గేమింగ్ యాప్స్కి బాగా అడిక్ట్ అయిపోయారు. వాళ్ళ ఫాదర్ ఫోన్ లాక్కోవడం వల్ల డిప్రెషన్లోకి వెళ్ళిపోయి పిచ్చెక్కి ఇలా చేశారు అని చెప్పి ఒక వార్త మనం వింటూ వచ్చాం. బాగా అడిక్ట్ అయిపోయారు, ఇక ఫోన్లు లేక ఏం చేయాలో అర్థం కాక డిప్రెషన్కి లోనయ్యి ఇలా చేశారు ముగ్గురు కలిసి అని చెప్పి మనం వింటూ వస్తున్నాం. అయితే ఈ కేసుకు సంబంధించి కొత్త విషయాలు సైతం బయటకు వస్తున్నాయి. ఇప్పుడు తండ్రి మీద అనుమానాలు పెరుగుతున్నాయి. ఈ నెల 4న బిల్డింగ్ 7వ అంతస్తు పైనుంచి పడి ప్రాణాలు వదిలారు నిషిక, ప్రాచి, పాకి. తండ్రి చేతన్ కుమార్ వారి మొబైల్ ఫోన్లను లాక్కొని కరెంటు బిల్లు కోసం డబ్బులు లేక ఆ ఫోన్లను అమ్మేశాడని చెప్పి తండ్రి చెప్తున్నారు. పోలీసులకు మాత్రం కొరియన్ కంటెంట్ ఎక్కువ చూస్తున్నందుకే ఫోన్లు అమ్మేస్తానని చేతన్ చెప్తున్నారు. తండ్రి చేతన్ వ్యవహార శైలిపై కూడా పోలీసులకు అనుమానం కలుగుతుంది. చేతన్ కుమార్కు ఇది చాలా పెద్ద విషయం. మొదట్లో పిల్లల గురించి మాత్రం వార్త వచ్చింది. అయితే పోలీసులు అన్ని కోణాల్లోనూ విచారిస్తున్నప్పుడు కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుస్తున్నాయి, అనుమానాలను పెంచే విషయాలు తెలుస్తున్నాయి ఈ కేసుకు సంబంధించి. ఏంటి అంటే చేతన్ కుమార్కు ముగ్గురు భార్యలు. అయితే ఆ ముగ్గురు భార్యలు కూడా సొంత అక్కా చెల్లెళ్ళు. ఆ ముగ్గురు కూడా సొంత అక్కా చెల్లెళ్ళేనట. వృత్తిరీత్యా చేతన్ ఒక స్టాక్ బ్రోకర్. దాదాపుగా ఒక 2 కోట్ల వరకు పోగొట్టుకొని అప్పుల్లో ఉన్నట్లుగా తెలుస్తోంది చేతన్. ఇదొక విషయం. అయితే అంటే ముగ్గురు సొంత అక్కా చెల్లెలనే తను భార్యలుగా చేసుకోవడం ఒక ఎత్తు అయితే 2015లో చేతన్ ఒక మహిళతో లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉండేవాడట. ఆ సమయంలో అది ఎక్కడ రాజేంద్ర నగర్ ఏరియాలో షహీబాబాద్ అనేటువంటి పోలీస్ స్టేషన్ ఏరియాలో అతను లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉండేవాడట. అదే సమయంలో ఆ మహిళ కూడా, తాను రిలేషన్షిప్లో ఉన్నటువంటి మహిళ కూడా ఇలాగే కొంచెం సిమిలర్గా బిల్డింగ్ మీద నుంచి పడిపోయి ప్రాణాలు కోల్పోయిందట. మొదట్లో అనుమానాస్పద కేసుగా నమోదు చేసుకున్నప్పటికీ ఆ తర్వాత ఇది బలవన్మరణంగా వారు అనుకోకుండా ఆ మహిళ పడిపోయిందానో కేసును కొట్టేశారు మొత్తానికి. సో ఆ కేసుకు సంబంధించి ఇంకా పూర్తి డీటెయిల్స్ అందుతూ ఉన్నాయి, ఇంకా మరింత సమాచారం అందుతూ ఉంది. ఈ నేపథ్యంలో మరొకసారి సిమిలర్గా అలాంటి ఘటనే చోటు చేసుకోవడం, ముగ్గురు కూతుర్లు ప్రాణాలు కోల్పోవడం అనేది ఇప్పుడు పోలీసులకు మరిన్ని అనుమానాలను తెప్పిస్తోంది. తండ్రి చెబుతున్న విషయం వాస్తవమా కాదా అనే కోణంలో ఇప్పుడు పోలీసులు విచారణ చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇక్కడ 2 విషయాలు ఖచ్చితంగా మనం గమనించాలి. ఈ కే డ్రామాస్కి బాగా అడిక్ట్ అయిపోయారు. ఎస్పెషల్లీ ఇప్పుడున్నటువంటి జెన్జీ కిడ్స్ టీనేజ్ పిల్లలు ఇప్పుడున్న వాళ్ళు బాగా అడిక్ట్ అయిపోయారు. కే డ్రామాస్కి, ఆన్లైన్ గేమింగ్ యాప్స్కి చాలామంది అడిక్ట్ అయిపోయారు. గతంలో కూడా కొన్ని ఆన్లైన్ గేమింగ్ యాప్స్కి అలవాటు పడిపోయి ఆ గేమింగ్ యాప్స్లో రియల్ ఛాలెంజెస్ని ఫినిష్ చేయాల్సి ఉంటుంది. వాటి కోసం చేతులు కాళ్ళు కోసుకున్న వాళ్ళు, లేకపోతే అంతకంటే ఇంకా దారుణాలకు పాల్పడ్డ వాళ్ళు, ప్రాణాలు తీసుకున్న వాళ్ళు మనం చూసాం. డిప్రెషన్లోకి వెళ్ళిన వాళ్ళని మనం చూసాం. ఇప్పుడు సిమిలర్గా మళ్ళీ వీళ్ళు అలాంటి కండిషన్లోనే ఉండడం, అట్ ది సేమ్ టైం కొరియన్ డ్రామాస్కి బాగా అలవాటు పడిపోయి, ఎంత అలవాటు పడిపోయారంటే తండ్రి మీకు తొందరలో నేను పెళ్లి చేస్తానని చెప్తే మేము కొరియన్ అబ్బాయిల్ని పెళ్లి చేసుకోవాలి, ఇక్కడ ఇండియన్ అబ్బాయిల్ని కాదు, మీకు తెలియదు మేము ఎంత పిచ్చిలో ఉన్నామో అంటూ ఆ డైరీలో ఒక 9 పేజీల డైరీ దొరికినట్లుగా తెలుస్తుంది, ఒక పాకెట్ డైరీ. ఆ పాకెట్ డైరీలో వాళ్ళ వ్యధని, వాళ్ళ బాధని రాసుకొచ్చినట్లుగా తెలుస్తుంది. హౌ మచ్ దే ఆర్ సఫరింగ్ వితౌట్ దేర్ ఫోన్స్. వాళ్ళ ఫోన్లు, కొరియన్ డ్రామాస్, ఆన్లైన్ గేమింగ్స్ లేకపోతే ఎంత సఫర్ అవుతున్నారో, వాళ్ళు ఎంత అడిక్ట్ అయిపోయారో వాళ్ళు రాసుకొచ్చినట్లుగా తెలుస్తుంది. midnight 2 o'clock అప్పుడు 2 AM వాళ్ళు ఈ దారుణానికి పాల్పడ్డారు. అక్కడి నుంచి వాళ్ళు ఇలాంటి ఒక అఘాయిత్యానికి ఒడిగట్టారు. అట్ ది సేమ్ టైం అదే రోజు రాత్రి వాళ్ళ మదర్ ఫోన్ని తీసుకున్నట్లుగా తెలుస్తోంది. వాళ్ళ మదర్ ఫోన్లో కూడా ఈ కొరియన్ డ్రామాస్కి, లేదంటే ఈ కొన్ని ఆన్లైన్ గేమింగ్ యాప్స్ కోసం వాళ్ళు ట్రై చేశారట. బట్ అందులో యాక్సెస్ లేకపోవడంతో వారు ఇక ఏం చేయాలో అర్థం కాక ఆ పిచ్చిలో, ఆ మిస్సింగ్ ఫీలింగ్లో ఏం చేయాలో అర్థం కాని ఒక పరిస్థితిలో, గందరగోళంలో చివరికి ఇంత దారుణమైనటువంటి నిర్ణయానికి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. బట్ దెర్ ఆర్ మోర్ డౌట్స్ అబౌట్ దేర్ ఫాదర్.
వాళ్ళ ఫాదర్కి సంబంధించినటువంటి హిస్టరీని చెక్ చేస్తే గతంలో ఇలాంటి ఒక ఇన్సిడెంటే అతనితో జరిగింది. ఎ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఈజ్, ఇప్పుడు ముగ్గురు భార్యలు ఉన్నారు, ముగ్గురు కూతుర్లు ఉన్నారు. నిషిక 16 ఇయర్స్, అంటే వీళ్ళు ఎంత పిచ్చిలో ఉన్నారంటే అక్కడ కొరియన్ అమ్మాయిలకు ఉండేటువంటి పేర్లనే వీళ్ళు పెట్టుకున్నారట. కొరియన్ సిరీస్లో ఉండేటువంటి పేర్లు ఏమని, నిషిక 16 ఇయర్స్ గర్ల్, తనకి మరియా అని పేరు పెట్టుకున్నారు. ప్రాచి 14 ఇయర్స్, అలీజా అని పేరు పెట్టుకున్నారు. అలాగే పాకి 12 ఇయర్స్, సిండి అని పేరు పెట్టుకున్నారు. యూ కెన్ జస్ట్ ఇమాజిన్ how is their condition, how deep they are, how addicted they are to Korean series. వాళ్ళ పేర్లు మార్చుకోవడం. అట్ ది సేమ్ టైం వాళ్ళు ఒక యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేసినట్లుగా తెలుస్తుంది. దానికి ఒక 2000 ఫాలోవర్స్ ఉన్నారట. ఈ ఇన్సిడెంట్ జరగడానికి ఒక 10 డేస్ ముందు వాళ్ళ ఫాదర్ ఆ యూట్యూబ్ ఛానల్ని, వాళ్ళకి సంబంధించినటువంటి సోషల్ మీడియా అకౌంట్స్ అన్నింటినీ కూడా డిలీట్ చేశారు. అండ్ వాళ్ళ ఫోన్లు లాక్కున్నారు. వాళ్ళ ఫాదర్ పోలీసులకు చెప్పింది ఏంటి అంటే, కొరియన్ డ్రామాస్కి, ఈ కొరియన్ కాంటెంట్కి బాగా అడిక్ట్ అయిపోయారు, సో వాళ్ళని మందలించడం కోసం నేను ఇలా చేశాను అని చెప్పారట. బట్ ఆ ఫోన్లను, వాళ్ళ ముగ్గురి ఫోన్లను అమ్మేసిన తర్వాత, 2 ఫోన్లు ఉండేవాట వాళ్ళ ముగ్గురు దగ్గర, ఆ 2 ఫోన్లను అమ్మేసిన తర్వాత ఆ డబ్బులతో ఎలక్ట్రిసిటీ బిల్ పే చేశారంటూ కూడా తెలుస్తోంది. బట్ ఇప్పుడు డౌట్స్ పెంచుతుంది ఏంటి అంటే, అతనికి ముగ్గురు భార్యలు ఉండడం, వాళ్ళ ముగ్గురు అక్క చెల్లెలు, ముగ్గురు భార్యలు ఉండడం ఒకటైతే, గతంలో 2015 సమయంలో ఇది ఒక ఇన్సిడెంట్ జరిగింది. బట్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ లాజిక్ ఈజ్, 2015లో ఈ ఘటన జరిగింది. అతను వేరే ఏరియాలో ఒక మహిళతో లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉంటున్న సమయంలో ఆ మహిళ కూడా ఇలాగే ప్రాణాలు కోల్పోయింది పైనుంచి పడి. ఆ కేసును తర్వాత కొట్టేశారు. కాకపోతే పెద్ద కూతురు వయసు 16 ఏళ్ళు, అంటే 2026లో ఉన్నాం, 16 ఏళ్ళు వెనక్కి వెళ్తే, సో సుమారుగా 2010 అనుకుందాం. సో ఆ సమయంలో అతనికి పెళ్ళయింది అనుకుందాం, పెద్ద కూతురు పుట్టే సమయం అనుకుంటే. అంతకుముందు 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఒకవేళ ఆ సమయంలో పెళ్ళయింది అనుకుంటే, 2009 ఆ సమయంలో 2008లోనో 2009లోనో మొదటి భార్యతో పెళ్ళయింది అనుకుంటే, పెద్ద కూతురు పుట్టడానికి 1 year ముందు అనుకుంటే, హీ వాజ్ ఇన్ లివ్ ఇన్ రిలేషన్షిప్ ఇన్ 2015. 2015లో వేరే మహిళతో లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నారు. ఆ మహిళ ప్రాణాలు కోల్పోయింది ఇలాగే పడి. సో పెళ్ళైన తర్వాత వేరే మహిళతో అతను లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నాడు అనేది అర్థమవుతుంది. అండ్ హీ వాజ్ ఇన్ డిఫరెంట్ ఏరియా. సో పెళ్ళైన తర్వాత మరొక మహిళతో లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉండడం, అతనికి ముగ్గురు భార్యలు ఉండడం. అందుతున్నటువంటి సమాచారం ప్రకారం మొదటిగా పెళ్ళైన తర్వాత మొదటి భార్యకి పిల్లలు పుట్టలేదని మరొక పెళ్లి చేసుకున్నాడట. ఈలోగా మొదటి భార్య కూడా కన్సీవ్ అయిందట. ఆ తర్వాత మరొక పెళ్లి కూడా చేసుకున్నాడట. వాళ్ళ సిస్టర్, అంటే థర్డ్ సిస్టర్ని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు అనే దానికి చాలా కారణాలు చెప్తున్నారు. మొదటి పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లలు పుట్టలేదన్న కారణంతో వాళ్ళ సిస్టర్నే పెళ్లి చేసుకున్నాడు. అండ్ ఆ సిస్టర్ని పెళ్లి చేసుకున్న తర్వాత మరి మూడో సిస్టర్ని ఎందుకు చేసుకున్నాడు అంటే, దేర్ ఆర్ సమ్ అదర్ రీజన్స్ అని కూడా చెప్తున్నారు. మొదటి భార్యని చేసుకున్నాక పిల్లలు పుట్టలేదు కాబట్టి రెండో భార్యను చేసుకున్నాడు అంటున్నారు, రెండో సిస్టర్ని చేసుకున్నారు అంటున్నారు. మరి మూడో సిస్టర్ని ఎందుకు చేసుకున్నారు? దేర్ ఆర్ సమ్ అదర్ రీజన్స్. కొన్ని వార్తల ప్రకారం అతనికి థర్డ్ సిస్టర్తో సమ్ అఫైర్ ఉంది, ఆ కారణంతో ఆ మహిళను కూడా పెళ్లి చేసుకున్నాడు అని కొంత సమాచారం అందుతోంది. పోలీస్